అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు సత్యం గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ గారు, అదేవిధంగా మరి PNGO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నదేవి ప్రసాద్ అన్న, గెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్న, పెద్దలు అమీర్ మహమ్మద్ ఖాన్ సాబ్, అదేవిధంగా గోవర్ధన్ అన్న, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షులు వెంకటస్వామి అన్న, వేదిక పడినటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా దాదాపు 3 సంవత్సరాల క్రితం మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితేనేమో చాలా సంఘాలు ఉంటాయి, మరి ఆర్గనైజ్డ్ సెక్టారు, మరి ప్రభుత్వంతో నిత్యం కొట్లాడడానికి PNGO సంఘం కావచ్చు, గెస్ట్ ఆఫీసర్ సంఘం కావచ్చు, ఉద్యోగ సంఘాలు, ఇట్లా చాలా సంఘాలు ఉంటాయి. కానీ ప్రైవేట్ రంగంలో సంఘం పెట్టుకుంటేనే నేరం, సంఘం పెడితే ఉద్యోగం పోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ధైర్యం చేసి ముందుకొచ్చి మా సత్యం తన పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో శ్రీరామ్ 6లో అనేక రకాల వివక్ష ఉన్నప్పటికీ కూడా భయపడకుండా ముందుకొచ్చి తెలంగాణ ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేరు మీద సరిగ్గా 3 ఏళ్ల కింద 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇదే హాల్లో ఆవిర్భావ సదస్సు పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించిన ఘనత, ప్రైవేట్ రంగంలో మూవ్మెంట్ని తీసుకొచ్చినటువంటి ఘనత సత్యం గారికి వచ్చింది. అట్లా ప్రారంభమైనటువంటి ఈ సంఘం మన అన్ని రంగాలకు విస్తరించి, ఫార్మాస్యూటికల్ కంపెనీ, రకరకాల కంపెనీస్కి విస్తరించి వల్ల ఒక పటిష్టమైనటువంటి సంఘంగా ఏర్పడినందుకు వారి వెంట ఉన్నటువంటి వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా, ప్రాథమిక సభ్యులందరూ కూడా అభినందన తెలియజేస్తూ, మరి నిజంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పారిశ్రామిక అభివృద్ధి మనకు పైన కనిపించినప్పటికీ కూడా ఈ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి యాజమాన్యాలు అనేవి ఎవరనేది మనకు చాలా స్పష్టం కదా. మరి మనం ఒక లిస్టు చూస్తే టాప్ 10 పారిశ్రామికవేత్తలందరూ కూడా వాళ్ళే. అట్లా రకరకాల సంస్థలో మొదటి 10 కాదు, మొదటి 100 పారిశ్రామిక రంగాల్లో ప్రాథమికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. టాప్ 100 పారిశ్రామికవేత్తలు వాళ్ళే, టాప్ 100 ఘరానా మోసగాళ్ళు కూడా వాళ్ళే. రోజు ఒక స్కామ్ కనిపిస్తుంది పత్రికల్లో, ఛానల్స్ వల్ల, టీవీలలో, న్యూస్ పేపర్స్లో. ఆ మోసం చేసిన వాడు డెఫినెట్గా ఆంధ్ర ప్రాంతం వాడు ఉంటాడు తప్ప తెలంగాణ వాడు కాదు. వ్యక్తిగతమైన మనోడు కనిపించాడు. ఎందుకంటే మోసం మనం చేత కాదు. మోసం చేయడానికి కూడా ఒక నీతి నిజాయితీగా ధర్మంగా బతుకున్నాడు. మోసం చేయడానికి ఆ శక్తి సరిపోదు. మోసం అసలు మనసులో ఉండదు, గుండెలో ఉండదు, ప్రజల్లో మనిషి కాబట్టి వాడు అడుగడుగున మోసంతోనే పైకి వస్తారు. చాలామంది చూసినాం, చాలామంది పెద్దలు చెప్తుంటారు, ఆంధ్ర ప్రాంతం నుంచి రబ్బర్ చెప్పులు వేసుకొని, ఒక డ్రెస్ వేసుకొని హైదరాబాద్కి వచ్చినాడు, సంచి పట్టుకున్నాడు, ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి సంఘటనలు మనం చూస్తాం. అవి ఏ పరిశ్రమ కావచ్చు, ఈవెన్ మీడియాలో కూడా అట్లాంటి సంఘటనలు ఉన్నాయి. ఇవంతా కూడా ఈ సంపద ఎట్లా వచ్చింది, ఈ రకంగా పరిశ్రమ ఎట్లా పెట్టుకున్నారు, వారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఏంటి, ఏ రకంగా మనం ఎందుకు ఒక పరిశ్రమను పెట్టుకోవడం లేదు, మరి వాళ్ళే పరిశ్రమలు ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది లోతుగా పరిశీలిస్తే చాలా మరి దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. పరిశ్రమను పెట్టాలి అంటే మరి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. భూమి ఇవ్వాలి, మనకి నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, మరి బ్యాంక్ లోన్స్, ఇవన్నీ కూడా సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. లైసెన్స్లు ఇవ్వాలి, ప్రభుత్వమే సదుపాయాలను కల్పించినప్పుడు ఎవడైనా పరిశ్రమలు పెట్టుకుంటారు. మరి వాళ్ళ పారిశ్రామిక అభివృద్ధి అంటూ జరిగిందంటే ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఎదిగి వాళ్ళ తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణ అడ్డుపడే స్థాయికి ఎదిగిందంటే కారణం ఏంటంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం వాళ్ళే కాబట్టి, ఈ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళే పరిపాలించారు కాబట్టి, వాళ్ళకు ప్రోత్సహించారు కాబట్టి, వాళ్ళ పారిశ్రామిక రంగంలో కీలకమైన భూమిక పోషిస్తున్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. మరి సాధారణంగా పరిశ్రమలు మన భూములు, మన నీళ్ళు, మన కరెంటు, మనం పెట్టుబడులతోటి, మన కట్టినటువంటి పన్నులతోటి, రోడ్స్, ఇవన్నీ కూడా సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఇస్తే మన నిజంగా ఒక నిబంధన ఉంటుంది.
మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అయితేనేమో 610 జీవో ఉన్నది, రాష్ట్రపతులు ఉన్నాయి, స్థానిక ఉద్యోగాలు ఉండాలనేది ఒక నిబంధన ఉంటుంది. కానీ ప్రైవేట్ సెక్టర్లో కూడా అట్లాంటి నిబంధన ఉంది. చాలామందికి బయట చెప్పరు. ప్రభుత్వం వాళ్ళకి ప్రభుత్వ రంగ లేదా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎందుకు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అంటే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళు ప్రధాన నిదానం చెప్తే అంటే లోకల్ ఈ పరిశ్రమలు రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సహించాలని ప్రభుత్వం చెప్తారు. దానికి ఫ్రీ ల్యాండ్స్ ఇస్తుంది, రకరకాల ఫెసిలిటీస్ ఇస్తాయి. కానీ నిజంగా పరిశ్రమలు పెట్టిన తర్వాత ఎంతమంది స్థానికులకు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది మాకైతే ఎక్కువ మీకు తెలుసు. మరి పరిశ్రమలు పెట్టినప్పటి నుంచి ఆ ఓనర్ ఎక్కడోడైతే అక్కడి నుంచే దిగుమతులు అవుతారు, వాళ్ళనే తీసుకొచ్చి పెట్టుకుంటారు. అవసరమైతే ఊడ్చడానికో క్లాసులో చిన్న చిన్న పనులకు మనోళ్ళని పెట్టుకుంటారు. కోపం వస్తే వాళ్ళని కూడా తీసేసినటువంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి. మరి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ విషయం కూడా చాలా విచిత్రంగా జరుగుతుంది. మీకు తెలుసా విషయం? మరి ఎక్కడైతే ఏ కంపెనీలో అయితే అక్కడక్కడ ఉద్యోగాలు ఖాళీ ఉంటే అవి తెలంగాణ పేపర్లో కానీ తెలంగాణ నోటిఫికేషన్ రాదు, ఆంధ్రాలో నోటిఫికేషన్ వస్తుంది. ఆంధ్రాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడిషన్ పేపర్లో నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చి వాడు అప్లై చేసుకుంటాడు, ఇంటర్వ్యూలు అయిపోతాయి. డైరెక్ట్ జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మూటముళ్ళు చదువుకొని హైదరాబాద్కి వచ్చి మన కాలనీలో అక్కడక్కడ వాడు ఉన్నంత వరకు కూడా తెలియదు వారికి ఉద్యోగం ఎట్లా వచ్చిందో. ఇట్లా జరుగుతున్నటువంటి వాతావరణం స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణ ఉద్యమం ఇంత కీలకమైన జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రైవేట్ రంగంలో అనేక రకాల మరి వేధింపులు ఇవాళ మన ఉద్యోగ మిత్రులకు ఉన్నాయి, కార్మికుల మిత్రులకు ఉన్నాయి. ఏ చట్టాలు అమలు జరగదు, లేబర్ చట్టాలు అమలు కావు, ఏం అమలు కావు. మరి ఈ చట్టాలని అమలు చేయించుకోవాలంటే మనం ప్రైవేట్ రంగంలో పటిష్టమైనటువంటి ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉండాలన్నటువంటి మరి సత్యం గారు ముందుకొచ్చి ఈ సంఘాన్ని విస్తరిస్తూ ఇంకా అనేక వేలాదిగా ఉన్నటువంటి అనేక సంఘాల్లో సంఘం ఏర్పడాలని కోరుతూ మరి ముఖ్యంగా ఇవన్నీ సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాకుండా వీళ్ళని ఏం చేయలేము. తెలంగాణ రావడంతో పారిశ్రామిక రంగంలో జరుగుతున్నటువంటి దోపిడీ మనం అడ్డుకట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా మనం అందరం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషిస్తుంటే మరి వచ్చే తెలంగాణలో తప్పకుండా పారిశ్రామిక విధానాన్ని మార్చుకోవాలి. మన ఉద్యోగులకి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే రీతిలో మనం చట్టాలను తీసుకురావాలి. మరి మహారాష్ట్రలో ఇదే జరిగింది. మహారాష్ట్రలో బాల ఠాక్రే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, భూమిపుత్రుల ఉద్యమాన్ని తీసుకొచ్చి వాళ్ళ మహారాష్ట్రీయన్స్కే మహారాష్ట్ర ఉద్యోగాలు దొరకాలనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చి పెద్ద ఎత్తున స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. రేపు తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమల్లో పారిశ్రామిక రంగంలో తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు రావాలన్నటువంటి మరొక భూమిపుత్రుల ఉద్యమం ఇవాళ తెలంగాణ ఉద్యమంతో పాటు రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి పోరాటం చేయడానికి మరి జేఏసీగా మేమందరం అండదండంగా ఉంటాం, మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మరి సత్యం గారు ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్యం గారికి మిగతా మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అన్న విఠలన్న గారు చెప్పినట్టు ప్రైవేట్ రంగంలో ఎన్ని అన్యాయాలు ఎంత అనగదొక్కబడుతుంది అనేది చాలా వివరంగా చెప్పిండ్రు. ఇప్పుడు మల్లేష్ బృందంతో ఒక